ఇప్పుడు ఒక అనుమానం రావచ్చు, మళ్ళీ ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోవాలంటున్నారు, మళ్ళీ ఒక 1000 రూపాయలు ఫీజు కట్టాలని చట్టం చెప్తుంది. ఇది మరి అందరికి సాధ్యం కాదు కదా, మళ్ళీ మాడ్యూల్ గందరగోళాలు ఉంటాయి, మళ్ళీ ధరణి ఆపరేటర్ దగ్గరకు మళ్ళీ కంప్యూటర్ ఆపరేటర్ దగ్గరకు వెళ్ళాలా, ఈ సేవలో పెట్టాలా, ఈ అనుమానాలన్నీ ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే ఎవరైనా తెలంగాణలో ఎప్పుడైనా భూభారతి వెబ్సైట్ ద్వారా ఈ విధంగా దరఖాస్తు పెట్టుకోవచ్చు. దీనికి రాబోయే రోజుల్లో ఏదైతే అన్ని రెవెన్యూ గ్రామాలలో రెవెన్యూ సదస్సులు జరగబోతున్నాయో ఈ రెవెన్యూ సదస్సు జరిగినప్పుడు ఆన్లైన్లో దరఖాస్తు పెట్టాల్సిన పని లేదు. ప్రభుత్వమే ఒక 2 పేజీల దరఖాస్తు ఫారంని రెడీ చేసింది. ఈ దరఖాస్తు ఫారాలన్నీ కూడా గ్రామాలకు వస్తాయి. 2 పేజీల దరఖాస్తు నింపి సంబంధిత అధికారులకు ఇవ్వచ్చు. మనకి నింపడం రాకపోతే ఆ గ్రామంలో వచ్చిన రెవెన్యూ అధికారులు అడగవచ్చు. ఎవరైనా చదువుకున్న వాళ్ళు అది నింపితే రెవెన్యూ అధికారులు ఆ దరఖాస్తును పరిశీలించి రెవెన్యూ సదస్సులోనే సమస్య పరిష్కారం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ 1000 రూపాయల ఫీజు కూడా కట్టాల్సిన పని లేకుండానే గ్రామ స్థాయిలో ఈ సమస్యల పరిష్కారం చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మరొక అంశం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇది పాత రికార్డుల సవరణ కాబట్టి ఏప్రిల్ 14 నుంచి మళ్ళా వచ్చే సంవత్సరం అంటే 2026 ఏప్రిల్ 14 వరకు దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉంది. మనమే పెట్టాలంటేనేమో ఆన్లైన్లో ఎప్పుడైనా దరఖాస్తు పెట్టుకోవచ్చు, లేదా ప్రభుత్వ అధికారులు రెవెన్యూ సదస్సుల పేరుతో గ్రామానికి వచ్చినప్పుడు ఫిజికల్గా కూడా దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉంది.